హలో ఆస్పిరెంట్స్, నేను స్వరాజ్. సో మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు 10th క్వశ్చన్ చేస్తున్నాము. సో ఈ క్వశ్చన్ మనకు ఎస్ఏ మెయిన్స్లో అడిగారు. సో క్వశ్చన్ ఏంటంటే చూద్దాం ఒకసారి. ఏ పర్సన్ ఇన్వెస్ట్ 1/6 ఆఫ్ హిస్ టోటల్ క్యాపిటల్ ఎట్ 12% per annum, 1/4 at 10% per annum, and the remaining part at 8% per annum. If his total annual interest from all this investment is 33,000, then the amount invested at 8% per annum is అనేది క్వశ్చన్. సో తెలుగులో క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి తన ఆదాయంలో 1/6 వంతుని 12% వడ్డీ రేటుకి, 1/4 వంతుని 10% వడ్డీ రేటుకి, మిగిలిన డబ్బుని 8% వడ్డీ రేటుకి ఇస్తే ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ మీద అతనికి వచ్చిన వడ్డీ 33,000 రూపాయలు అయితే అతను 8% వడ్డీ రేటుకి పెట్టిన సొమ్ము ఎంత అనేది క్వశ్చన్. సో మనకి ఎక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేయలేదు, కాబట్టి దీన్ని మనము సాధారణ వడ్డీగా తీసుకోవాలి. అయితే ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ని తను 12,000గా తీసుకోవాలి. రైట్, ఎంత తీసుకోవాలి? 12,000గా తీసుకోవాలి. ఎందుకు 12,000గా తీసుకోవాలనే క్వశ్చన్కి ఫస్ట్ రైజ్ అవ్వాలి. ఇప్పుడు నాకు చెప్పు, నీ దగ్గర ఒక 5 రూపాయలు ఉన్నాయి అనుకో. 5 రూపాయలలో 1 రూపాయిని సుమాన్కి ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? సుమాన్కి ఇచ్చావు 1 రూపాయి. నీ దగ్గర ఉన్న 5 రూపాయలలో ఇంకో 2 రూపాయలు సురేష్కి ఇచ్చావు అనుకో. ఇంకో 2 రూపాయలు సురేష్కి ఇచ్చావు అనుకో. ఇప్పుడు నీ దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత అంటే నేను చెప్తావు, సుమాన్కి 1 రూపాయి ఇచ్చాను, సురేష్కి 2 రూపాయలు ఇచ్చాను, మొత్తంగా 3 రూపాయలు అయిపోయినాయి, నా దగ్గర 2 రూపాయలు మిగిలిన నేను ఈజీగా చెప్పగలుగుతున్నావు. ఎందుకు ఈజీగా చెప్పగలుగుతున్నావు అంటే, నీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో 2 కండిషన్లో కూడా సేమ్ ఉండడం వల్ల ఈజీగా చెప్పగలుగుతున్నావు. మరి ఇక్కడ 1/6 వంతు అన్నాడు, 1/4 వంతు అన్నాడు. ఎందుకు? నీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఏం చేయాలి? నీ దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేసుకోవాలి? దాన్ని రెండింటి మల్టిపుల్ గా తీసుకోవాలి. రెండింటి మల్టిపుల్ అంటే నువ్వు 12 గా తీసుకోవచ్చు, 120 గా తీసుకోవచ్చు, 1200 గా కూడా తీసుకోవచ్చు. ఎందుకు 1200 తీసుకున్నాను, 12 కూడా ఎందుకు తీసుకోలేదు అంటే, ఇప్పుడు అక్కడ పెట్టిన అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు మనకు, 1/6 వంతు అన్నాడు. అంటే 1200లో 1/6 వంతు అంటే ఎంత? నీకు 200 రూపాయలు అనేది నేను ఏం చేసావు? 10%, 12% వడ్డీ రేటుకి పెట్టావు. సో నువ్వు 200లో 12% తీయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అది ఓన్లీ 12 తీసుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీకు ఓన్లీ 2 రూపీస్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 2 రూపీస్ వస్తుంది. ఈ 2 రూపీస్ 12% కనుకోవడం మళ్ళీ డిఫికల్టీ అయిపోతుంది. కాబట్టి ఈజీ అవ్వాలి అనే కండిషన్ లో మనం ఏం చేసుకున్నాం? 1200 అని తీసుకున్నాం. ఫస్ట్ నీకు 1200 ఎందుకు తీసుకున్నాం మన క్లారిటీ వచ్చింది కదా. రైట్, ఇప్పుడు మనము నెక్స్ట్ చేద్దాం. రైట్, 1200 ఎందుకు తీసుకున్నాం అనే విషయం తెలిసిపోయింది నీకు. ఇప్పుడు 1200 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి. ఎంత ఉంది? 1200 రూపీస్ అనేది నీ దగ్గర ఉండడం జరిగింది. ఈ 1200లో నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? 1/6 వంతు అనేది ఏం చేస్తావు? 12% వడ్డీ రేటు పెట్టావు. 1/6 వంతు అంటే ఎంత? 200 రూపాయలు. ఈ 200 ఏం చేస్తావు? 200 12% వడ్డీ రేటు పెట్టావు. సో దీనిలో 10% అంటే 20, 10% అంటే 20, 1% అంటే 2, అంటే మొత్తం ఎంత అయింది మనకు? 22 రూపీస్ ఇక్కడ నుండి రావడం జరిగింది మనకి. రైట్, అర్థమైంది కదా. 10% అంటే లాస్ట్ పాయింట్ దగ్గర పాయింట్ పెట్టాలి, అదే 1% అంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి. సో 10% అంటే 20, 1% అంటే 2, సో 2% 24, అంటే 24 రూపీస్ రావడం మనకి. ఇక్కడ 24 రూపీస్ రావడం జరుగుతుంది మనకి. సెకండ్ ఏమన్నాడు? మళ్ళీ ఇదే 1200 రూపాయలలో 1/4 వంతు అన్నాడు. 1/4 వంతు అంటే ఎంత? 300 రూపీస్ మనకి. ఈ 300 రూపీస్ ఎంత శాతం వడ్డీ రేటుకి? 10%. 300లో 30% అంటే ఎంత మనకు? 30 రూపీస్. రైట్, ఎంత? 30 రూపీస్. ఇప్పుడు రిమైనింగ్ మిగిలింది ఎంత అని అన్నాడు. 1200లో 200, 300 ఇక్కడ పెట్టేసావు. మిగిలింది ఎంత మనకి? 700 రూపాయలు మిగిలిన జరిగింది. ఎంత మిగిలింది? 700 రూపాయలు మిగిలిన జరిగింది. ఈ 700లో 8% వడ్డీ రేటుకి పెట్టాడు అన్నాడు. మిగిలింది ఎంత శాతం వడ్డీ రేటుకి? 8%. సో 700లో 1% అంటే ఎంత? 7. అదే 8% అంటే 8 ఏళ్ళ 56 రూపీస్. రైట్, 56 రూపీస్. సో ఇది టోటల్ మనకు వచ్చిన వడ్డీ అనేది రావడం జరిగింది. సో ఈ వడ్డీ ఎంత మనకి? 50, 30, 80, 80, 20, 100, 100 ప్లస్ 10 అంటే 110 రూపీస్. మొత్తం మనకు వడ్డీ ఎంత వచ్చింది? 110 రూపీస్ వచ్చింది. మన 1200 రూపాయలు అనుకుంటే మనకు వచ్చిన వడ్డీ 110. వాడేమన్నాడు? లేదు వడ్డీ 33,000 రూపాయలు వచ్చింది అన్నాడు. అంటే 110,000 ఎంతకి సమానము? 33,000 రూపాయలకి సమానం. అయితే 8% వడ్డీ రేటుకి ఎంత పెట్టాడు అన్నాడు. అంటే 700 వాల్యూ ఎంత అనేది మనము ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. అంటే 11 మూల కాబట్టి ఇక్కడ కూడా 7 మూల అంటే 21, 2,10,000 రావడం జరిగింది మనకు. సో మనం డైరెక్ట్ అటాక్ ఎలా చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ కంటే, ఇప్పుడు మీకు మీ దగ్గర ఉన్న అమౌంట్ రైట్ 1/6, 1/4 అని ఉంది కదా. సో ఈ అమౌంట్ ని మనం ఈక్వల్ చేయాలి కాబట్టి ఈ అమౌంట్ ని మనం ఎల్సిఎం గా 12 గా తీసుకుందాం. 1200, 120 ఎంతనే తీసుకోవచ్చు. 12 గా తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు 1/6 వంతు 12 అంటే ఎంత మనకి? 2 రూపీస్ అనేది మనం పెడుతున్నాము. ఎంత? 12% వడ్డీ రేటుకి. 1/4 వంతు అంటే ఎంత మనకు? 3 రూపీస్. రైట్, 3 రూపీస్ ఎంత పెడుతున్నాం మనము? 10% వడ్డీ రేటుకి పెట్టడం జరుగుతుంది. మనకు 2 రూపీస్ అనేది 12%, 3 రూపీస్ అనేది 10% పెట్టాము. సో రిమైనింగ్ అమౌంట్ అనేది ఎంత ఉంది మనకి అంటే 7 రూపీస్ అనేది మనం మిగిలడం జరిగింది. మనకు అడిగిన క్వశ్చన్ అదే కదా. 8% వడ్డీ రేటుకి అతను పెట్టిన సొమ్ము ఎంత అని అడిగాడు. సో మిగిలిన అమౌంట్ కదా అతను 8% వడ్డీ రేటు పెట్టింది. సో మిగిలిన అమౌంట్ ఎంత మనకు? 7 రూపీస్. ఖచ్చితంగా మనకు ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ లోనే ఉండాలి. 7 మల్టిపుల్ ఏది? 36 పోదు, 60 పోదు, 90 పోదు. ఓన్లీ 21 అనేది మనకు 7 మల్టిపుల్ పోతుంది. డైరెక్ట్ అటాక్ గా మనం ఆప్షన్ 2 పెట్టేయచ్చు. ఎస్ఏ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇలా మనం లాజికల్ గా థింక్ చేయాలి ఖచ్చితంగా అర్థమెటిక్ ని. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.